Hi everyone, welcome to my channel. Fruits glass jelly cake process. మనము ముందుగా ఫ్రూట్స్ని తీసుకున్నాము. ఏ ఫ్రూట్స్ అయినా ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెర్రీస్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, కివి, మ్యాంగో తీసుకున్నాను. మనము ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ మొత్తం పీల్ రిమూవ్ చేసుకొని సన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. అన్ని సన్న పీసెస్లు కట్ చేసుకున్నాము. స్టవ్ మీద బౌల్ పెట్టి ఒక కప్పుతో 4 కప్పుల వాటర్ వేసాను. 4 కప్పుల వాటర్కి 1 కప్పు షుగర్ వేసుకున్నాను. టూ స్పూన్ అగర్ అగర్ పౌడర్ని వేసుకున్నాను. అగర్ అగర్ పౌడర్ని వేసుకొని బాగా మెల్ట్ చేయాలి. షుగర్ అగర్ అగర్ పౌడర్ బాగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ మెల్ట్ అవ్వగానే ఒక 4 నిమిషాలు కాగనిచ్చి స్టవ్ని ఆపేసుకున్నాను. పైన ఉన్న నురుగుని పక్కకి తీసేస్తున్నాను. ఒక 60% చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి బౌల్లో 2 తీసుకున్నాను. 2 బౌళ్ళు, ఒక దాంట్లో గ్రీన్ కలర్ యాపిల్, అవి ఒక దాంట్లో డ్రాగన్ ఫ్రూట్ 2 తయారు చేస్తున్నాను. ముందుగా మేము పెట్టిన వాటర్ని అగర్ అగర్ వాటర్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకటొకటిగా మనము ఫ్రూట్స్, మనకు ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ మేము ఒకటొకటిగా వేసుకుంటూ పోవాలి. ఒక లేయర్ పేర్చుకున్నాను. ఒక లేయర్ పేర్చుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకోవాలి. అగర్ అగర్ వాటర్ని మనకు పూర్తిగా చల్లగా అవ్వకముందే వేసుకుంటూ ఉండాలి. గ్రీన్ యాపిల్, మ్యాంగో, కివి వేసుకున్నాను. మీ చాయిస్, మీకు ఏ ఫ్రూట్ ఇష్టం ఉన్నాయో అవి వేసుకోవచ్చు. బెర్రీస్, మనము ఎక్కువ కూడా వేసేసినా కూడా మనకు అంత బాగుండదు. అందుకని ఒకటొకటిగా పేర్చుకోవాలి. సైడ్లలో కివిని పెట్టుకుంటున్నా. ఇంకా ఇంకా ఇదే ప్రాసెస్లో కొంచెం ఫ్రూట్, కొంచెం అగరగర వాటర్ వేసుకుంటూ పోవాలి. మొత్తం పర్ఫెక్ట్లీగా వేసేసుకున్నాము. ఇది రెడీ అయినది సైడ్న పెట్టేసి ఇంకొక గ్లాస్ కేక్ని రెడీ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ది ముందుగా గరగర వాటర్ని వేసుకున్నాను. సేమ్ ప్రాసెస్. డ్రాగన్ ఫ్రూట్ని పెట్టి మీకు ఏ షేప్ ఫస్ట్గా ఏ షేప్ కావాలో ఆ షేప్గా పేర్చుకోవచ్చు. ఇంకా అన్నీ పేర్చుకున్నాక మొత్తంగా అగరగర వాటర్ని వేసేసుకొని మళ్ళీ పై భాగం వరకు
డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను. సైడ్లలో పేర్చాను. ఒక లేయర్ వరకు పేర్చుకొని అగరగర వాటర్ని వేసుకున్నాను. ఇంకా మొత్తం అగరగర వాటర్ వేసేసి పై వరకు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ని వేసుకున్నాను. 2 ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక 5 నుంచి 6 గంటల వరకు. 5 నుంచి 6 గంటల తర్వాత పర్ఫెక్ట్గా ఫ్రూట్ గ్లాస్ జెల్లీ కేక్ రెడీ అయినది. సైడ్లలో చాకుతో లైట్గా విడగొట్టుకొని ఒక ప్లేట్లోకి బోర్లిస్తాం. వేసినాక కొంచెం పర్ఫెక్ట్గా గ్లాస్ కేక్ పర్ఫెక్ట్గా వచ్చినది. జెల్లీ గ్లాస్ కేక్. మనం సైడ్లో పెట్టిన కివి కూడా చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నవి. డ్రాగన్ గ్లాస్ కేక్ని తీస్తాము. రన్ చేసి కొంచెం గట్టిగా పైన మనకు ఫ్రీగా వచ్చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ గ్లాస్ కేక్ రెడీ అయినది. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చినది. రెండు రెడీ అయినవి కట్ చేస్తాం. డ్రాగన్ ఫ్రూట్ మనము కింద భాగాన వేసుకొని మళ్ళీ పై భాగం వరకు వేసుకున్నాము. డ్రాగన్ ఫ్రూట్ మధ్యలోకి మేము వేయలేదు. పర్ఫెక్ట్గా వచ్చినది. గ్రీన్ గ్లాస్ కేక్ ఇది కూడా కట్ చేస్తాం. దీంట్లో మాత్రము లేయర్కి మేము ఫ్రూట్స్ వేసాము. ఇది కూడా ఫ్రూట్ మాత్రము లేయర్కి వేసాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నిండుగా కనబడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మొత్తము పీసెస్గా కట్ చేసాము. గ్రీన్ మాత్రం ఒక పీస్ కట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చినది. జెల్లీ గ్లాస్ కేక్ రెడీ.